అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక సండే వచ్చింది. ఎప్పుడు మామూలు చికెనే ఈసారి ఏదైనా వెరైటీగా ట్రై చేయమని చెప్తే, సరే ఈసారి ఒక వెరైటీ ఐటెమ్ ట్రై చేస్తానని చెప్పి, మా అమ్మ గోంగూర చికెన్ తేవడానికి గోంగూర కట్టలు, చికెను అన్నీ తీసుకురమ్మని చెప్పింది. ఎళ్ళేసి పట్టుకొనొచ్చిన. వచ్చిన తర్వాత ఈ గోంగూర కట్టల నుంచి ఆకులన్నీ ఒలిచి, నీట్‌గా కడిగి, తర్వాత ఆ గోంగూర పేస్ట్ చేయడానికని చెప్పి మా అమ్మ గోలంలో కొద్దిగా ఆయిల్ వేసి మగ్గబెట్టడం స్టార్ట్ చేసింది. తెచ్చేటప్పుడు కట్టలు చాలా తెచ్చినా చాలా ఎక్కువైపోతాయేమో అనుకుంటున్నా గానీ, అన్నీ ఒలిచిన తర్వాత చూస్తే అసలు ఇది సరిపోతదా అనే స్థాయికొచ్చిందది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని గోలంలో ఏసి మగ్గబెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే అసలిది ఏ మూలకన్నా సరిపోతదా లేదా అనే విధంగా అనిపించింది. మగ్గబెట్టే కొద్దీ అది ఇంకా కుంచించుకుపోతూనే ఉంది. ఆకులు ఇవన్నీ చూసి ఫస్ట్ ఏదో అనుకున్నాం గానీ, ఇది ఉడికే కొద్దీ చాలా తక్కువ అయ్యేటట్టుంది పేస్ట్ ఇది. చూద్దాం ఎంత అవుతదో. ఇలా ఆయిల్ కొంచెం వేసుకోవాలి. లేదంటే ఆకులన్నీ కింద అలా గోళానికి అంటుకుపోతాయి. తర్వాత ఒక మాడిపోయిన స్మెల్ లాగా వస్తది. కాబట్టి ఆయిల్ బాగా ఏసుకోవాలి కింద. అలాగే తిప్పుతూ ఉండాలి. లేదంటే అట్లా కింద ఉన్న ఆకులు అలాగే అంటుకుపోతాయి. సో, ఇప్పుడు బాగా ఏగినాయి ఆకులన్నీ. సో, ఇప్పుడు దీన్ని పక్కకి తీసి పెట్టుకొని, దీన్ని రోట్లో ఏసుకొని రుబ్బుకున్నారు. తర్వాత పేస్ట్ ఇలా తయారైంది. చూస్తే అచ్చు మన గోరింటాకు పేస్ట్ లాగా ఉంది గదా ఇది. కానీ ఇది గోరింటాకు పేస్ట్ కాదు. గోంగూర పేస్టే. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాము. తర్వాత గిన్నెలో ఆయిల్ వేసి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిగడ్డలు, తరిగిన ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట ఎక్కువ ఉంటే మాడిపోతాయి కాబట్టి మంట తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఏగినాయి. తర్వాత ఈ కడిగి పెట్టుకున్న చికెన్ అంతా ఈ గిన్నెలో వేసుకోవాలి. సో, ఏసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా పట్టేటట్టు ఈ కింద అతుక్కోకుండా ఈ చికెన్‌ను కలబెట్టాలి బాగా. ఇప్పుడు ఇందులో ఇందాక బాగా ఆహ్, రోట్లో నూరి పెట్టుకున్న గోంగూర పేస్టు, కొబ్బరి పొడి ఇవేసుకొని ఇప్పుడు బాగా కలబెట్టాలి. అన్ని ముక్కలకు గోంగూర పేస్టు బాగా అంటేటట్టు బాగా కలబెట్టుకోవాలి. ఇలా అడుగంటకుండా బాగా కలబెట్టుకోవాలి ఇది. సో, ఇప్పుడు రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలి. ఇందులో కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతది కాబట్టి, ఈ నున్నుప్పు కంటే కల్లుప్పు వేసుకుంటే మంచిది. సో, ఇట్లా వేసుకున్న తర్వాత ఈ చికెన్ను కనీసం ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకొని అడుగంటకుండా అలా సన్నని మంట పైన ఇంకొక 10 నిమిషాలు ఉంచాలి ఇలాగే. అలా ఎక్కువసేపు ఉంచితే ముక్క బాగా మెత్తగా అయిపోయి, ఈ గోంగూర పులుపు ఫ్లేవరు ముక్కలకు బాగా అంటుకుంటది. సో, ఇదంతా లో ఫ్లేమ్ పైన పెట్టాలి. అంటే ఎక్కువ మంట పైన పెడితే తొందరగా చికెన్ ఉడుకుతది గానీ, ఈ ఫ్లేవర్స్ అన్నీ సరిగ్గా పట్టవు. ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది, మెత్తగయింది.
తర్వాత ఓ చిన్న గోళం తీసుకొని ఇందులో మనము పోపుకు సరిపడా సరంజామంతా తెచ్చుకొని వేసుకోవాలి. అంటే మిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. సో మిరపకాయలు బాగా బాగా కాగిన తర్వాత మరీ నల్లగా అవ్వకుండా దీన్ని ఫ్లేమ్ పై నుంచి తప్పించి కొంచెం దోరగా ఉండేటట్టు చూసుకోవాలి. మిరపకాయలు మరి నల్లగా అవుతే టేస్ట్ పోతుంది. సో పోపు రెడీ అయింది. ఇప్పుడు ఇందాక మనము పొయ్యి నుంచి దించుకున్న మన చికెన్ కర్రీలో ఈ పోపు వేసుకోవాలి. ఇప్పుడు కూర తయారైపోయింది. చూడ్డానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాము. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. నార్మల్ చికెన్ మాదిరిగా ఉంటుంది. ఒకటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ మన గోంగూర. మంచి లేత గోంగూర దొరికితే బాగా పులుపు ఉన్నది. టేస్ట్ కూడా ఇంకా బాగా ఉంటుంది. సో ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా అడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. సో నోరూరు నుంచే గోంగూర చికెన్ తయారైంది. ఇప్పుడు మేము తినబోతున్నాము.